నటుడు దర్శన్ కేమైంది? జైల్లో వింత వింతగా ప్రవర్తిస్తున్నాడట. భయంతో రాత్రులు కేకలు పెడుతున్నాడట. ఆత్మ తనను వెంటాడుతోందని, తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనను వేరే చోటికి మార్చాలని జైలు అధికారులకు మొరపెట్టుకుంటున్నాడట. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ విచారణ ఖైదీగా ప్రస్తుతం బళ్ళారి జైల్లో ఉన్నారు. అయితే జైల్లో హీరో దర్శన్ గత కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుస్తోంది. రేణుకాస్వామి ఆత్మ తనను వెంటాడుతోందని, రోజు రాత్రివేళ తన కలలోకొచ్చి భయపెడుతోందని జైలు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ భయంతోనే తనకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని జైలు అధికారులకు చెప్పారట. ఈ నేపథ్యంలోనే తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనను వెంటనే బెంగళూరు జైలుకు తరలించాల్సిందిగా అధికారులను వేడుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, దర్శన్ అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉండగా కలవరిస్తూ గట్టిగా అరుస్తున్నాడని తోటి ఖైదీలు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రేణుకాస్వామిని హీరో దర్శన్ మరికొందరితో కలిసి చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో హీరోయిన్ పవిత్ర గౌడ్, దర్శన్తో పాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం బళ్ళారి జైల్లో ఉన్న దర్శన్ ఇటీవల బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.